ఓం నమో వెంకటేశాయ. టీటీడీ దేవస్థానం అయితే కాలినడకన వెళ్లే భక్తులకు మంచి శుభవార్తనైతే చెప్పారండి. అలాగే తిరుమలలో కొత్త రూల్స్ అనేవి కూడా వచ్చాయి. కొత్త రూల్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే చూద్దామండి. అలాగే ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ రద్దీ కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందు కాలినడకన వెళ్లే భక్తులు అయితే టికెట్స్ తీసుకొని ఏ మార్గంలో అయినా వెళ్ళొచ్చండి. సో మెట్టు మార్గంలో అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సు మార్గంలో అయినా వెళ్ళొచ్చండి ఘాట్ రోడ్ ద్వారా. ప్రెసెంట్ ఇప్పుడైతే టోకన్స్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా స్కానింగ్ చేయించుకుంటేనే దర్శనానికైతే అనుమతిస్తారండి, లేదంటే దర్శనానికి అనుమతించరు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. సో దీనికి సంబంధించింది టీటీడీ ఈవో గారు ఏం చెప్పారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద దివ్య దర్శనం టోకన్ స్కానింగ్ను టీటీడీ పునః ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ అనేవి గురువారం అయితే నిర్వహించారండి. సో నిన్న గురువారం అయితే ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ప్రజెంట్ ఇప్పుడే మాత్రం శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించారు. కావున భక్తులు ఈ మార్పును గమనించి దానికి అనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ అయితే విజ్ఞప్తి చేస్తుందండి. ఈ రోజు నుంచి 1200 మెట్టు వద్ద అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులు 1200 మెట్టు వద్ద దివ్య దర్శనం టోకన్ అనేవి తీసుకుని దాన్ని స్కానింగ్ చేసుకొని వెళ్ళాలండి. స్కానింగ్ చేసుకోకుండా వెళ్తే మాత్రం దర్శనానికి అయితే అనుమతించరు. మీరు టోకన్ తీసుకున్నా కూడా అది వృధా ప్రాసెస్ అవుతుంది. కాబట్టి టోకన్ తీసుకొని కంపల్సరీగా స్కాన్ చేయించుకొని వెళ్ళాలి అనేసి అయితే శ్రీవారి భక్తులను కోరుకుంటున్నామండి. శ్రీవారి మెట్ల మార్గంలో టైమింగ్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలను అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలను ఈ టైమింగ్స్లో మాత్రమే అలో చేస్తారండి. 12 సంవత్సరాల లోపు పిల్లలు మధ్యాహ్నం 2 తర్వాత వస్తే అలో చేయరండి. ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించుకోవాలి. అలాగే ఈరోజు నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాల శాంపుల్స్ తయారు చేయండి అనేసి అయితే టీటీడీ ఈవో గారు చెప్పారండి. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డు తయారీపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహకిషోర్తో కలిసి సమావేశం అయితే నిర్వహించారండి. లడ్డు తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పనిభారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని దానికి అనుగుణంగా నియమించాలని వారు ఈవోకైతే విన్నవించారు. అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకైతే వివరించారు. అధికారులు పోటు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తరువాత ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను శాంపుల్స్ తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని అయితే కోరారండి. అలాగే ఇంకా రాబోయేది వర్షాకాలం కాబట్టి దానికి సన్నద్ధంగా ఉండాలి అనేసి అయితే ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు టీటీడీ ఈవో గారు. అలాగే శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి కూడా చెప్పారండి. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జేఈఓ శ్రీమతి గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీ గుణభూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న 3 షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నెంబర్ 3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతిలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ 3 శ్రీ వినోద్ కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 25,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. శ్రీవారి ఆలయంలో ముగిసిన జ్యేష్ఠాభిషేకం. స్వర్ణ కవచంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ
ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్ళీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఈ శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం అనేది నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారికి దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. శాస్త్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. జూన్ 22న పౌర్ణమి గరుడ సేవ అయితే ఉంటుందండి. పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22న శనివారం గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ అయితే నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు అయితే దర్శనమిస్తారు. జూన్ 22, 2024 ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ దర్శన టికెట్స్ ఉన్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు ఉన్న వాళ్ళకి 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుందండి. స్వామివారి దర్శనానికి ఎలాంటి టోకన్స్ లేకుండా సర్వదర్శనం ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 15 గంటలు అయితే పడుతుందండి. నిన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయిపోయి బయట ఏటీసీ సర్కిల్ వరకు అయితే వెయిట్ చేస్తున్నారండి. నిన్న స్వామివారిని 72,294 మంది అయితే దర్శించుకున్నారండి. అలాగే తలనీలాలు 31,855 మంది అయితే సమర్పించుకున్నారండి. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,39,00,000 అయితే వచ్చాయండి. ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 15 గంటల కంటే ఎక్కువ సమయం అయితే పడుతుందండి. ఆల్రెడీ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకైతే 15 గంటల లోపలే ఈ రోజైతే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. ఇంతేనండి ఈ రోజుటి సమాచారం అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మరింత శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి, వెంటనే మీకైతే రెస్పాండ్ అవుతాము. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.